హలో వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. ఈ వీడియో చూశాక మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు ఎంతో బూస్టప్ లాగా పనిచేస్తుంది. తద్వారా నేను ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ చేయడానికి నాకు అది హెల్ప్ అవుతుంది. ఇక మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, అది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే, అసలు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, అలాగే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అలాగే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మన బాడీ మీద ఎలా పనిచేస్తుంది, అలాగే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, అలాగే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎవరెవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, రూల్స్ అండ్ మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి డిస్కస్ చేసే ముందు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫాస్టింగ్ బిట్వీన్ మీల్ టు మీల్ అంతే. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఫాస్ట్ ఈట్ ఈటింగ్కి మధ్యలో మనం ఫాస్టింగ్ చేస్తాము. ఈ ఫాస్టింగ్లో ఏమవుతుందంటే మన బాడీలో అన్వాంటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది బర్నింగ్ స్టేజ్లోకి వెళ్తుంది. దానివల్ల మనం వెయిట్ తొందరగా లూజ్ అవుతాము. పైగా ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మనం వెయిట్ లూజ్ అయ్యేటప్పుడు చాలా హెల్తీగా లూజ్ అవుతాము. మనకి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇంకా మన బాడీలో ఏమన్నా పెయిన్స్ అలాంటివి ఉంటే కనుక అవి క్లియర్ అయిపోతాయి. అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అసలు మన బాడీ మీద ఎలా వర్క్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు మీల్ తీసుకుంటాం కదా, ఆ మీల్ తీసుకునేటప్పుడు ఆ మీల్స్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి స్టమక్లోకి వెళ్ళినప్పుడు ఫుడ్ డైజెషన్ ప్రాసెస్లో భాగంగా ఈ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా మనకేమవుతాయంటే గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయి, బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయి. ఈ గ్లూకోజ్ నుంచి మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మన బాడీకి సఫిషియెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఒకవేళ కనుక ఇంకా ఎక్సెస్ అమౌంట్లో గ్లూకోజ్ మిగిలిపోతే కనుక అది లివర్కి చేరుతుంది, అది గ్లైకోజన్ రూపంలో లివర్కి చేరుతుంది. ఆ తర్వాత నుంచి ఇంకా రిమైనింగ్ ఉన్నది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి మన బాడీలో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఫాస్టింగ్ స్టేట్లో కనుక వెళ్ళే లెక్క అయితే, అంటే మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు అదంతా కూడా మీల్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం ఫాస్టింగ్ చేసినప్పుడు అక్కడ ఎనర్జీ మనకి ప్రొడ్యూస్ అవ్వదు కదా ఆ ప్రాసెస్లో. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఈ లివరు గ్లైకోజన్ని తిరిగి మళ్ళీ గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి మన బాడీకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎనర్జీ కనుక మన బాడీకి ఆ టైంలో సరిపోకపోతే ఇక్కడ మనకి ఫ్యాట్ ఉంది చూసారు, ఆ ఫ్యాట్ అంతా కన్వర్ట్ అయ్యి ఫ్యాటీ యాసిడ్స్గా మారుతాయి. ఆ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా లివర్కి చేరుతాయి. లివర్ ఏం చేస్తుందంటే ఆ ఫ్యాటీ యాసిడ్స్ అన్నిటినీ కూడా కీటోన్స్ రూపంలో ప్రొడ్యూస్ చేస్తుంది ఎనర్జీగా. చూసారు కదా, ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మన బాడీ మీద ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇప్పుడు మన బాడీ మీద ఇన్సులిన్ ప్రభావం అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఒక డయాగ్రామ్ గీస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ టైమింగ్ ఇది, తర్వాత లంచ్, తర్వాత డిన్నర్. ఇప్పుడు మన బాడీలో గ్లూకోజు బ్రేక్ఫాస్ట్ టైంలో ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే మనం మీల్ తీసుకుంటున్నాం కాబట్టి. తర్వాత లంచ్ టైంలో మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డిన్నర్ టైంలో ఇంక్రీజ్ అవుతుంది. అది గ్లూకోజ్ అనమాట. అయితే ఇన్సులిన్ ఏమవుతుందంటే మనకి ఎక్సెస్ అమౌంట్ గ్లూకోజ్ ఉండడం వల్ల బ్రేక్ఫాస్ట్, లంచ్ చూస్తున్నారు కదా డయాగ్రామ్, అది ఇన్సులిన్. డిన్నర్ టైంలో అలా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కనుక మనం బ్రేక్ఫాస్ట్ టైంని ఫాస్టింగ్ టైంకి కన్వర్ట్ చేసేసాం అనుకోండి, అప్పుడు ఆ ఇన్సులిన్ ఏమవుతుందంటే ఫ్లాట్ స్టేజ్కి వచ్చేసి లంచ్ వరకు అలా ఫ్లాట్గా ఉంటుంది. సో మనకి బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది మెయింటైన్ అవుతుంది. దానివల్ల మన బాడీ మెటబాలిజం రేట్ అనేది పెరుగుతుంది. అందుకే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం. ఇది మన బాడీ మీద ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఎలా పనిచేస్తుంది అనేది చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దానివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది చూద్దాం మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల హెల్తీగా ఎలా వెయిట్ లాస్ అవుతాము, ఆ హెల్తీ వెయిట్ లాస్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం బెనిఫిట్స్ రూపంలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బాడీ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల మనం హెల్తీగా ఉంటాము. తర్వాత లివర్ ఫంక్షనింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే లోవర్ బెల్లీ ఫ్యాట్, ఎందుకంటే మనకి అన్వాంటెడ్ ఫ్యాట్ అంతా కూడా బెల్లీలోనే స్టోర్ అవుతుంది మనకి ఎక్కువ లేడీస్కి. అందువల్ల లోవర్ బెల్లీ ఫ్యాట్ అనేది తొందరగా కరగడానికి మనకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉపయోగపడుతుంది.
తర్వాత మనకొచ్చేసి కాగ్నిటివిటీ అంటారు దాన్ని. అదేంటంటే బ్రెయిన్‌లో న్యూ సెల్స్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మన మూడ్ స్వింగ్స్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి. అంటే కొంతమంది ఇప్పుడు వెంటనే చిరాకు పడ్డం అని, తొందరగా కోపం రావడం అనేది అవి జరుగుతాయి కదా! అది స్టేబుల్‌గా ఉంటుంది. ఆ న్యూ సెల్స్ గ్రోత్ వల్ల. ఇప్పుడు లాంగిటివిటీ అంటే ఏంటంటే చిన్న వయసులోనే కొంతమంది ఏజింగ్‌గా కనిపిస్తూ ఉంటారు. సో, మనం పెద్ద వయసులో కూడా యంగ్ ఏజ్ లాగా కనిపిస్తాం. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల. అదే లాంగిటివిటీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి అన్‌వాంటెడ్ ఫ్యాట్. ఈ అన్‌వాంటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో మన బాడీలో ఎక్కడెక్కడైతే అన్‌వాంటెడ్ ఫ్యాట్ ఉందో ఆ అన్‌వాంటెడ్ ఫ్యాట్ అంతా కూడా మనకి రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది ఎనర్జీ రూపంలో మనకి కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి అన్‌వాంటెడ్ ఫ్యాట్ అంతా కూడా తగ్గి మనం వెయిట్ లాస్ అవుతాము. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఇన్సులిన్ అనేది గుడ్ లెవెల్‌లో మెయింటైన్ అవుతూ ఉంటుంది మనకి. ఇవండి మనకి వచ్చే బెనిఫిట్స్. హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. దాంతో పాటు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ న్యూ సెల్స్‌ని గ్రోత్ చేస్తుంది. ఇయన్నీ టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎవరెవరు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చేయకూడదు అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ అండ్ టీనేజర్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా! ఈ ఏజ్‌లోనే ఈ చిల్డ్రన్ ఏజ్ లేదా టీనేజర్ ఏజ్‌లోనే మనం తినే ఫుడ్ వల్ల గానీ, మనం ఉండే హెల్తీ హ్యాబిట్స్ వల్ల గానీ, మనం తర్వాత నెక్స్ట్ 60 ఇయర్స్ లైఫ్ వరకు కూడా మనం హెల్తీగా, హ్యాపీగా ఉండగలుగుతాం. అందుకని ఈ చిల్డ్రన్స్, టీనేజర్స్ వాళ్ళు డైటింగ్‌కి మాత్రం కొంచెం దూరంగానే ఉంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ వారు తీసుకునే ఫుడ్ వల్లే వాళ్ళ బేబీ హెల్తీ గ్రోత్ అనేది ఉంటుంది. అందుకని ప్రెగ్నెంట్ లేడీస్ కూడా డైటింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళకూడదు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్. మనకి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కదా పిల్లలకి. అలాంటప్పుడు పిల్లలకి పోషక విలువలు తగ్గిపోతాయి మనం డైటింగ్ చేస్తే. ఈ ఫీడింగ్ టైంలో గనక మనం డైటింగ్ చేస్తే వాళ్ళకెళ్ళే పోషక విలువలు తగ్గిపోతాయి. అందుకని వాళ్ళు కూడా చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. కొంతమందికి కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ డాక్టర్‌ని కన్సల్ట్ చేశాకే ఈ డెసిషన్ తీసుకోండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చా? చేయకూడదా అని. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే టైప్ 1 డయాబెటిస్ లేదా అడ్వాన్స్డ్ డయాబెటిస్ ఉంటుందో వాళ్ళు మాత్రం అస్సలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత వచ్చి ఈటింగ్ క్రేవింగ్స్ ఉంటాయి కొంతమందికి. అంటే ఆల్రెడీ ఫుడ్‌కి మధ్యలో కూడా కొంచెం ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి సఫిషియంట్ ఫుడ్ అనేది సరిపోదు. అలాంటి వాళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ చేసి మాత్రమే తీసుకోండి. ఇంకా అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు లేదా అబోవ్ 50 ఏజ్ ఉన్నవాళ్ళు. కొంతమంది చెప్తున్నారు ఈ 50 ఏజ్ ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు అని. కాకపోతే నా సజెషన్ అయితే డాక్టర్‌ని కన్సల్ట్ చేశాక మాత్రమే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చేయండి. అబోవ్ ఏజ్ 50 ఉన్నవాళ్ళు. అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు మాత్రం అస్సలు చేయొద్దు. వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలి అనేది. అది 4 వేస్ ఉంటుందండి ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది. అది ఎలా అంటే చూడండి కింద రాస్తున్నాను. 4 వేస్‌లో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ని మనం చేయొచ్చు. ఫస్ట్‌ది వచ్చేసి మీల్ పర్ ఏ డే. అంటే రోజులో ఒక్కసారి మాత్రమే మనం ఫుడ్ తీసుకుంటాం. మిగిలిన టైం అంతా ఫాస్టింగ్ స్టేట్‌లోనే ఉంటాం. దాన్నే మనం మీల్ పర్ ఏ డే అంటారు. రోజుకి 1 టైమ్ మాత్రమే మనం ఫుడ్ కన్జ్యూమ్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైతే. నెక్స్ట్‌ది వచ్చేసి సెకండ్ మెథడ్ 5:2 మెథడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వీక్‌కి 7 డేస్ ఉన్నాయి కదండీ! ఆ 7 డేస్‌ని 5:2గా కన్వర్ట్ చేశారు. ఆ 5 డేస్ వచ్చేసి ఈటింగ్ స్టేట్‌లో ఉంటాము. 2 డేస్ వచ్చేసి మనం ఫాస్టింగ్ స్టేజ్‌లో ఉంటాము. అది ఎలా అంటే కింద రాస్తున్నాను చూడండి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే. ఇవి కదండీ వీక్ డేస్. ఇప్పుడు మనం గనక సండేలో ఫాస్టింగ్ స్టేట్‌లోకెళ్తే మండే అండ్ ట్యూస్డే ఈటింగ్ స్టేట్‌లో ఉండాలండి. అలాగే వెన్స్‌డే గనక ఫాస్టింగ్ స్టేట్ చేసుకుంటే మళ్ళీ రిమైనింగ్ 3 డేస్ కూడా ఈటింగ్ స్టేట్‌లోనే ఉండాలి. ఇది ఇలానే చేయాలి, సండే ఫాస్టింగే చేయాలి, మండే ఈటింగ్ స్టేట్‌లోకెళ్ళాలని ఏం లేదండి. అది మీ చాయిస్‌ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సండే ఈటింగ్‌లోకెళ్తే మండే ఫాస్టింగ్‌లోకి, మళ్ళీ ట్యూస్డే ఈటింగ్‌లోకి, వెన్స్‌డే ఈటింగ్‌లోకి, థర్స్‌డే ఫాస్టింగ్‌లోకి వెళ్ళాలి. ఇది మనం ఇలా సెలెక్ట్ చేసుకోవాలండి. మీ ఒపీనియన్ బట్టి ఏ రోజు ఫాస్టింగ్ చేయాలి, ఏ రోజు ఈటింగ్ స్టేట్‌లో ఉండాలి అనేది మీ డెసిషన్ బట్టి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్‌ది వచ్చేసి రేషియో మెథడ్. ఈ రేషియో మెథడ్ అనేది 3 వేస్‌లో ఉంటుంది మళ్ళీ. అదొచ్చేసి 16:8, 18:6 అండ్ 20:4 రేషియోలో ఉంటుంది. అయితే ఈ 16:8లో 16 అనేది ఫాస్టింగ్ పీరియడ్ అండి. 8 అనేది వచ్చేసి ఈటింగ్ పీరియడ్. అలాగే ఇక్కడ 18:6లో 18 అనేది ఫాస్టింగ్ పీరియడ్, 6 అనేది ఈటింగ్ పీరియడ్. 20 ఫాస్టింగ్ పీరియడ్,
4 అవర్స్ అనేది ఈటింగ్ పీరియడ్. ఈ మ్యాక్సిమం నేనైతే ప్రిఫర్ చేసేది వచ్చి 16:8 అండి. నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. నేను సెలెక్ట్ చేసుకున్నది వచ్చి 16:8 రేషియో తీసుకున్నాను. ఈ 16 అవర్స్ స్లీపింగ్ అవర్స్లో 8 అవర్స్ పోతుంది కదండి. మనం రోజు 8 అవర్స్ నిద్రపోతాం. ఆ 8 అవర్స్ తీసేసుకోవచ్చు. అట్లా ఈటింగ్ నేను డీటెయిల్గా మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు 4th మెథడ్ వచ్చి ఆల్టర్నేట్ ఫాస్టింగ్ డే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ డే ఫాస్టింగ్ ఉన్నామనుకోండి, సెకండ్ డే ఈటింగ్ పీరియడ్లోకి వెళ్ళొచ్చు. అలాగే థర్డ్ డే మళ్ళీ ఫాస్టింగ్లో ఉండాలి. 4th డే మళ్ళీ ఈటింగ్ పీరియడ్లోకి వస్తాం. మళ్ళీ 5th డే ఫాస్టింగ్ పీరియడ్లోకి వస్తాం. అలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఫాస్టింగ్, ఒకరోజు ఈటింగ్, ఒకరోజు ఫాస్టింగ్, ఒకరోజు ఈటింగ్, అలా చేస్తూ ఉంటాం. ఇప్పుడు అసలు రూల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో రూల్స్ ఎలా చేయాలి అనేది. ఇప్పుడు 16:8 ఇందాక డిస్కస్ చేద్దామన్నాను కదండి. ఇప్పుడు చూడండి, ఈ 16 అవర్స్ వచ్చేసి స్లీపింగ్ పీరియడ్లో ఉంటామండి మనం. అంటే నైట్ టైం మనం ఫాస్టింగ్ చేస్తాము. డే టైంలో 8 అవర్స్ ఉంటుంది కదా, ఆ డే టైం 8 అవర్స్లో మనం ఈటింగ్ పీరియడ్లో ఉంటాము. ఈ స్లీపింగ్ పీరియడ్లో మనం చేసే ఈ స్లీపింగ్ పీరియడ్ అంతా కూడా ఫాస్టింగ్ ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవాలండి. అప్పుడే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. ఈ స్లీపింగ్ టైంలో మనం ఫాస్టింగ్ ఉన్నాం కదా అని చెప్పేసి ఏది పడితే అది ఫుడ్డు మాత్రం తీసుకోవద్దు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ ఫాస్టింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాతే ఒక ఫ్రూట్తో స్టార్ట్ చేస్తే మన మీల్ అనేది చాలా హెల్తీగా ఉంటాము. అలాగే ఒకేసారి ఇప్పుడు దాకా మనం ఫాస్టింగ్ ఉన్నాం కదా అని ఒకేసారి ఫుడ్ కన్జ్యూమ్ చేయడానికి చూడొద్దు. డోంట్ ఓవర్ ఈట్. ఎందుకంటే మనం ఒకేసారి ఫుడ్ తీసుకుంటే మనం చేసిందంతా కూడా ఒకేసారి లూజ్ అవుతుంది. గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. మనం బ్యాలెన్స్డ్గా డైట్ మెయింటైన్ చేయాలి. అలాగే మనం చేసేటప్పుడు స్లోలీ మన ఫాస్టింగ్ పీరియడ్ని తగ్గించుకుంటూ రావాలి. ఫస్ట్ చెప్పాను కదా, ఒక ఫ్రూట్తో స్టార్ట్ చేసి తర్వాత నిదానంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు తీసుకోవాలండి. కానీ ఒకేసారి కూడా ఎక్సెస్ అమౌంట్లో తీసుకోవద్దు. మీరు డైలీ ఎంత అమౌంట్ అయితే కన్జ్యూమ్ చేస్తున్నారో అంత అమౌంట్ మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టే హైడ్రేటెడ్ అండి. అంటే మీకు కావాల్సినంత వాటర్ తీసుకోండి. మీరు ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నాం కదా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ ఎక్కువ తాగరు, మనం ఫాస్టింగ్ కదా అని. కానీ అలా ఉండద్దు. మీరు ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఎంత ప్లెయిన్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే అంత హెల్తీ వెయిట్ లాస్ అవుతారు. కానీ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను చెప్తున్నాను కదండి, నేనైతే 3 kgs వితిన్ 1 వీక్లోనే తగ్గాను. చాలా స్పీడ్గా వెయిట్ లాస్ అవుతాము. ఆ స్పీడ్ వెయిట్ లాస్ కూడా చాలా హెల్తీగా అవుతాము. అలాగే ఎక్సర్సైజులు కూడా ఓవర్గా చేయొద్దు. ఆల్రెడీ మనకి రూల్ ఉంటుంది కదండి, 80% ఫుడ్ మనం డైట్ చేస్తున్నప్పుడు 20% మాత్రమే మనం వ్యాయామం చేయాలని. అలానే చేయండి. ఓకేనండి. ఇదండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి. మీకు ఇంకా డీటెయిల్డ్గా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఇంకా నేను డైట్ వీడియోస్ అన్నీ చేస్తానండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.